రవితేజస్ ధమాకా మూవీ డైరెక్టరే ఈ మజాకా మూవీ డైరెక్టర్ కూడా. మరి ఈ మజాకా సినిమాలో మజా ఉందా లేదా? మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. మోస్ట్ ఆఫ్ ది సందీప్ కిషన్ మూవీస్ లో కామెడీ, ఎంటర్టైనింగ్ జోనర్ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా అది ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఫన్ బాగా జనరేట్ అయింది, మొత్తం టైం పాస్ అయింది. అసలు స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే, ఇప్పుడు సందీప్ కిషన్ కి ఒక ఫాదర్ ఉంటాడు, రావు రమేష్. అతనే ఫాదర్ క్యారెక్టర్ చేశారనమాట. సో ఏమవుతుందంటే, ఇప్పుడు సందీప్ కిషన్ కి ఒక లవర్ ఉంటుంది అండ్ ఇక్కడ కొత్తగా ఏంటంటే ఫాదర్ కూడా ఒక లవర్ ఉంటుంది అనమాట. రావు రమేష్ వాళ్ళ వైఫ్ చిన్నప్పుడే ఎప్పుడో చనిపోతుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక ఫ్యామిలీ కావాల్సి వస్తుంది అనమాట. సందీప్ కిషన్ కి ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే ఇంట్లో ఒక ఆడతోడు ఉండాలని చెప్పేసి ఈ రీజన్ పట్టుకుని సందీప్ కిషన్ కి వచ్చిన మ్యారేజెస్ అన్ని రిజెక్ట్ అయిపోతాయి. సో ఈ రీజన్ తో రావు రమేష్ కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటాడు, లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇదేదో కొత్తగా ఉంది అనుకున్నాను, సినిమా బాగుంటది అది ఇది అని చెప్పి అనుకున్నాను. ఓకే, ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంది, కొంచెం ఆ కాన్సెప్ట్ అది కొంచెం కొత్తగా ఉంది. సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, ఆ డైలాగ్ డెలివరీ అంతా బాగానే ఉంది. నేను ఎప్పుడూ చెప్పలేదు, రావు రమేష్ యాక్టింగ్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. నేను చాలా సినిమాలో రావు రమేష్ యాక్టింగ్ కానీ, లేదా అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, అతని కామెడీ టైమింగ్, ఫన్ చాలా బాగుంటది అనమాట. ఎంటర్టైనింగ్ గా ఆ మాట్లాడే తీరు, ఆ విధానం చాలా బాగుంటది అనమాట. ఈ సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ లో కూడా రావు రమేష్ కామెడీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అంతా బాగానే ఉంది భయ్య, కానీ రావు రమేష్ కి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ చూసినప్పుడే మనకు అర్థమైపోద్ది అనమాట, నెక్స్ట్ ఇదే కదా జరుగుతుంది అని అనిపిస్తుంది. సో అదే కొంచెం రొటీన్ రోతలా ఉంది. సో దాని బదులు ఇంకేదో కొత్తగా చూపించుంటే ఇంకా బాగుందని నా ఫీలింగ్. అది చాలా రొటీన్ గా ఉంది భయ్య. అసలు ఆ సీన్ వచ్చినప్పుడే ముందే తెలిసిపోద్ది అనమాట, నెక్స్ట్ జరిగేది ఇదే కదా, ఏట్రా బాబు ఈ రొటీన్ రోత అని అనిపిస్తుంది. అలా అనిపించింది నాకు, అది డిసప్పాయింటెడ్. అండ్ మన్మధుడు హీరోయిన్ ఉంది, చాలా గ్లామర్ గా ఉంది, తను కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. కాకపోతే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట, రావు రమేష్ పక్కన తను అంత సెట్ అవ్వలేదు, ఎందుకంటే తను ఈ ఏజ్ లో కూడా చాలా యంగ్ గా కనిపిస్తుంది. ఈ మన్మధుడు హీరోయిన్ బదులు ఇంకెవరినైనా పెట్టుంటే బాగుందని నా ఫీలింగ్. రీతు వర్మ సినిమాలు కూడా నేను చూసి చాలా రోజులు అయింది, మళ్ళీ చాలా సినిమాల తర్వాత కనిపించింది. తన యాక్టింగ్ కూడా బాగా చేసింది. హైపరాది కామెడీ బాగానే వాడారు, కానీ ఇంకా ఎక్కువ వాడాల్సింది. చాలా తక్కువ సేపు కనిపిస్తాడు. తక్కువ సేపు అంటే కనిపిస్తాడు, కాకపోతే కామెడీ టైమింగ్ హైపరాది ఇంకా వాడుకోవాల్సిందే, కొంచెం తగ్గింది. మురళీ శర్మ కామెడీ కూడా చాలా బాగుంటుంది. మురళీ శర్మ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇస్తాడు ఫాదర్ క్యారెక్టర్స్ లో. చాలా సినిమాల్లో అతను ఫాదర్ రోల్ లో ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ చెప్పే డైలాగ్స్ అన్ని బాగుంటాయి, ఫన్ గా ఉంటుంది. చమ్మక్ చంద్ర కూడా ఉన్నాడు భయ్య ఈ సినిమాలో, అండ్ కామెడీ కూడా బాగా జనరేట్ అయింది. అండ్ ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అంత బాగాలేదు భయ్య. డైరెక్షన్ కూడా చాలా యావరేజ్ గా ఉంది. ఇప్పుడు అంటే మరీ అంత అవుట్డేటెడ్ అని చెప్పలేను, కానీ అంటే అంత అంత ఎక్కలేదు నాకైతే. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అయితే ఓకే, దానికి నో కమెంట్స్. అండ్ లియోన్ జేమ్స్ మ్యూజిక్ కూడా బాగుంది, కొంచెం ఎంగేజింగ్ గా ఉంది, పర్లేదు. సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, ఒక 2-3 సాంగ్స్ ఉంటాయి అనుకుంటా, పర్లేదు బాగున్నాయి. ఇదంతా ఓకే. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇదంతా అయిపోయిన తర్వాత సినిమా ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటే హిట్ అని అనుకున్నాను, కానీ చూసారు మొత్తం రివర్స్ అయిపోయింది భయ్య. సెకండ్ హాఫ్ అసలు రోత, అసలు ఎంత రొటీన్ గా ఉందంటే స్టోరీ. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే కామెడీ ప్లస్ ఎమోషనల్ రెండు మిక్సీ కొట్టి పెట్టించినట్టు ఉంది. మీరు చెప్తే నమ్మరు, మధ్యలో మా ఫ్రెండ్స్ ఒక 2-3 మెసేజ్ చేశారు నాకు ఇన్స్టాగ్రామ్ లో, నా స్టోరీ చూసి, అరే ఏంట్రా సినిమా ఎలా ఉందిరా అది ఇది అని. నేను వాళ్ళకి ఇలా మెసేజ్ చేస్తాను అనమాట, కామెడీ బాగుందిరా, ఫస్ట్ హాఫ్ ఓకే అది ఇది అని చెప్పి మెసేజ్ చేశాను. అయితే చూసేసరికి నేను సినిమా చూస్తున్న మధ్యలో 2-3 వెళ్ళిపోతున్నారు. అయితే దాని తర్వాత ఇంక సెకండ్ హాఫ్ కొంచెం స్టార్ట్ అయింది, చూస్తున్నాను ఏట్రా బాబు సెకండ్ హాఫ్ ఎలా ఉందని అనుకున్నాను. మళ్ళీ మా ఫ్రెండ్ మెసేజ్ చేసి మళ్ళీ రిప్లై ఇస్తుంటే, ఆ రిప్లై ఇచ్చే టైంకి ఇంకో 5-6 వెళ్ళిపోయారు. సో ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ భయ్య. సెకండ్ హాఫ్ మనకు కరెక్ట్ గా చూపించుంటే ఈ సినిమా బాగుందను. సో ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 1.5 స్టార్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్, సైనింగ్ ఆఫ్.